అనంతపురం డీఐజీ అమిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశించింది. మరోవైపు అనంతపురం అర్బన్ డీఎస్పీగా టీవీబీ ప్రతాప్ కుమార్ ను, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును ఈసీ నియమించింది. ఇవాళ రాత్రి 8 గంటల్లోగా బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఈ బదిలీలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. సుమిత్ర, ఎన్నికల సంఘం వేగం పెంచిందని చెప్పాలి. ఇప్పటికే ఎన్నికల సంఘం పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు ఉండాలో పై స్థాయి సిబ్బందిని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తుంది. ఎన్నికల సంఘానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నా, లేని పక్షంలో ఇతరితర పార్టీలకి అనుబంధంగా వ్యవహరిస్తున్న కోణంలో పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా వాళ్ళకి ఆధారాలు వచ్చిన తర్వాతే ఎన్నికల సంఘము ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారుల మీద చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటికే తాజాగా నిన్న డీజీపీని ఇమీడియట్గా తన విధుల నుంచి రిలీవ్ అవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. తనకు సంబంధించి 3 పేర్లు అయితే ఇప్పటికే పంపడం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా ఏదైతే ఉందో అనంతపురం రేంజ్ డీఐజీ అమిరెడ్డిని బదిలీ చేస్తూ తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలి, తన కింద స్థాయి సిబ్బందికి విధులు అప్పగించి తప్పుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కోణంలోనే అమిరెడ్డి అనేక ఆరోపణలు వచ్చాయి. తన మీద ఇప్పటికే టీడీపీ సంబంధించిన నేతలు, అదేవిధంగా ఇతర నేతలు సంబంధించి అమిరెడ్డి వైసీపీకి తొత్తుగా మారి వ్యవహరిస్తున్నాడు, వైసీపీ వాళ్ళకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ వ్యవహరిస్తుందని చెప్పేసి ఈసీకి కంప్లైంట్ చేయడంతో తన ఏదైతే ఉందో అమిరెడ్డి ఫైల్ని ఇప్పటికే ఈసీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని పంపడం జరిగింది. పంపి పూర్తి స్థాయిలో అది పరిశీలించి అదేవిధంగా ఆరోపణలు నిజమా కాదా అని పరిశీలించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే అనంతపురం డీఐజీ అమిరెడ్డిని విధుల నుండి తప్పుకోవాలి, విధులు ఎన్నికల సంబంధించి పక్కన ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరీ కూడా సంబంధించి చూసుకుంటే అనంతపురం డీఎస్పీని అదేవిధంగా రాయచోటి డీఎస్పీని నిన్న బదిలీ చేయడం జరిగింది. ఈ రోజు ఇద్దరికి డీఎస్పీలుగా అవకాశం కల్పించి అదేవిధంగా ఈ రోజు 8 గంటల కల్లా విధులకు హాజరు కావాలంటూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ డీజీపీ రాజ్నాథ్ రెడ్డిని ఎన్నికల కమిషన్ సంబంధించి బదిలీ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రానికల్లా ఎన్నికల కమిషన్ ఏపీ డీజీపీ నియమించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంట్లో సంబంధించి నిన్న 3 పేర్లు అయితే పంపడం జరిగింది. ఒకటి మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి, రవికుమార్ గుప్తా సంబంధించి అదేవిధంగా ద్వారకా తిరుమలరావు పేర్లు పంపడం జరిగింది. వీళ్ళ 3 పేర్లు పరిశీలించిన తర్వాత ఎక్కువగా ద్వారకా తిరుమలరావు వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతను విధి నిర్వహణలో సిఐడి అదేవిధంగా ఆక్టోపస్ సిఐడి సంబంధించి ఇతను అదేవిధంగా సిబిఐలో కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అనేక హోదాల్లో ఇతను పనిచేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకల్లా ఏపీ డీజీపీగా ఎన్నికల కమిషన్ ఈ 3 పేర్లు పరిశీలించిన తర్వాత సీనియారిటీ ప్రకారం చూసుకుంటే ద్వారకా తిరుమల సీనియారిటీ, సిన్సియారిటీ అదేవిధంగా ఎవరికి బెండ్ అవ్వకుండా తన నిర్బంధంగా పనిచేసే అనుభవం ఉంది కాబట్టి ఇతనికి ఎక్కువ అవకాశాలు వచ్చి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఈ పేరు ద్వారకా తిరుమలకి ఈ పేరు అనౌన్స్ చేస్తారా లేకపోతే ఇంకెవరి పేరు అనౌన్స్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరైతే ఆసక్తి ఎదురు చూస్తుంది కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఎన్నికల సంఘం మరి వచ్చే సోమవారం గట్టిగా వారం ఉంది. ఈ వారం రోజులు సంబంధించి పూర్తి స్థాయిలో పర్యవేక్షించింది. ఇప్పటికే వివిధ సంబంధించి హోదాల్లో పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారుల మీద ఏపీ ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా మెయిల్స్ కూడా రావడం జరిగింది. దీంట్లో విచారించిన తర్వాత ఎన్నికల సంఘము పోలీసు అధికారులపై వేటు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఎన్నికల సంఘం తమ ఆందోళన చేసుకోవడానికి పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం పర్యవేక్షణ అయితే జరుగుతుందని చెప్పాలి. సుమిత్ర. థాంక్యూ తిరుమలరావు ఫర్ ద అప్డేట్స్.